నమస్కారం ప్రజలారా. వాడు మళ్ళీ వచ్చారా? నేను ఎక్కడా కూడా అన్నకి గాని మా పార్టీకి గాని డ్యామేజ్ జరిగినా సరే అది ఎవరు మాట్లాడినా కూడా ఎంత పనిచేసావు తమ్ముడు. ఓ లెవెల్కి తీసుకెళ్తా ఈ లెవెల్కి తీసుకొచ్చావా? భాగంగా ఇప్పుడే మన రాజన్న బిడ్డ షర్మిల గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ये अपना घर का कहानी है, दूसरों का घर का नहीं है. ये अपना घर का कहानी बात कर रहा हूँ. ఆవిడ సరే నేనేందంటే మనం నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తులు. అందులో ఉన్న డెప్త్ నీకేం తెలుసురా బుర్ర తక్కువ వెదవా. కరెక్ట్. మనం ఏమి చేసినాము, ఏంది కథ, గతంలో మనం ఏ విధంగా ఉన్నాము, ఇప్పుడు ఏ విధంగా ఉన్నామని నేను ప్రతిరోజు కూడా అన్నకైతే నేను చెప్తానే ఉండా. ఓకే, నో యూస్. వాడు విండండి. సరే ఆమె ఏమి చెప్పింది ఏందనేది ఎవరో నాకు ఒక మీమ్ చూపిస్తా ఉన్నారు. ఫోన్ లో ఆ మీమ్ చూస్తే ఒకరు జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడుతున్నారు. మా చిన్నాయనను నేను హత్య చేస్తే మీకేంటి నష్టం అని. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఎవరు చూసా వాళ్ళ శనాయన చంపినారు, వాళ్ళ శనాయన చంపినా, మీ శనాయన చంపినావా? మా శనాయన మేము నరుకున్నాం, మా ఇంట్లో కోండి మేము కోసుకునేదానికి. మా చిన్నానా నేను చంపుకుంటా, నేను నరుక్కుంటా, మీకేంటి నష్టం? ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఏంది మాటలు? పట్టు కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. మా చిన్నాయనను నేను హత్య చేస్తే మీకేంటి నష్టం అని. మీ పర్మిషన్ ఏంది? భలే మగోళ్ళుగా ఉన్నారు మాట్లాడటం. ప్రతి ఒక్కడు శనాయన కేసు ఏమైంది? Somebody should be a fool to name me. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మేనిఫెస్టో గురించి మాట్లాడండి రా స్వామి అంటే శనాయన్ని ఎవరు చంపినారంటే ఏం మీ శనాయన వేసిందా? నేను చంపుకుంటా, నేను నరుక్కుంటా. మేము తెచ్చుకున్నాము, మేము నూరుకున్నాము, మేము చంపుకున్నాము. ఎందుకైనా చంపుతున్నారు? మేము నూరుకున్నాము, మేము చంపుకున్నాము. ఎక్కడ 420 గడు సార్ ఎంత పోలీస్ అయితే మాత్రం చొక్కా పట్టుకుంటారా? నీ పేరేంట్రా? సుబ్రహ్మణ్యం. అమ్మా కంప్లైంట్ లో ఫస్ట్ నీ పేరే ఉందిరా, తీసుకెళ్ళండి. మా చెల్లెలకి ఆస్తి లేదు, కన్నా తల్లి మీద కేసు పెట్టినాము. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఋషికొండని గొరిగేశారు. మీరు ప్యాలెస్ కట్టుకున్నారు, మీ బాత్రూమ్ లో నుంచి కూడా మీకు సీ వ్యూ కావాలని. ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా? మీ బాత్రూమ్ లో మీకు పర్సనలే అవ్వచ్చు, కానీ ఋషికొండ అనేది ప్రజలది కదా, దాన్ని కదా మీరు గొరిగేసింది. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, ప్రజల నుంచి వసూలు చేశారు మద్యంలో. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. మా నాయన మీదనే కదా సిబిఐ చార్జ్ షీట్ లో మా నాయన పేరే కదా ఎక్కించింది. గర్ గర్ కా కహానీ ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? ఈ గర్ గర్ కా కహానీ ఏంటంటే ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? 16 నెలలు జైల్లో లేరు. ఈ గర్ గర్ కా కహానీలని అన్నయ్య చెప్పినాడు. నేనేనా? మన మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ కూడా మనల్ని మింగబెట్టేదానికి మాట్లాడతారు. ఈరోజు షర్మిల మాట్లాడింది బ్రహ్మాండంగా. దీనికి ఏమో సమాధానం చెప్దాం షర్మిలమ్మకు. నేను వస్తాను బాబు, నాకు నిద్ర వస్తుందండి. మనకు మన పార్టీలో ఉండే వాళ్ళు ఏ ఒకడు బయట కూర్చి మాట్లాడకపోయా సరే, అన్న ప్రెస్ మీట్ పెడితే 20 మంది దేకకపోతే ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. మన అన్నకు పేపర్ ఇచ్చినా కదా తత్త నన్న అంటాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన